మార్నింగ్ ఎవ్రీబడి. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. చర్చ్ అట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఉదయకాలం అందు ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మనం 9 వచనాల వరకు ధ్యానం చేశాం. ఇందులో అపోస్తలుడు పౌలు తన యొక్క ప్రొఫైల్ని లేదంటే అంబాసిడర్ యొక్క ప్రొఫైల్, రాయబారి యొక్క ప్రొఫైల్ ఎలా ఉండాలి అనే దానిని తాను ప్రస్తావించిన సంగతిని మనం గమనించాము. అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలలు, అల్లర్లు, ప్రయాసలు, జాగరములు, ఉపవాసములు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఓర్పును దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన వారికి ఓర్పు చాలా అవసరం, సహనం చాలా అవసరం, కనిపెట్టుకోవడం అనేది చాలా అవసరం, దేవుని యందు ఆనందించడం అనేది కూడా చాలా అవసరం. జాయ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఆత్మఫలం ఇది. ఆత్మఫలంలో ఒకటి దేవుని యందు ఆనందించటం. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఆ లిస్ట్ని కనుక మనం చూస్తే రెండవదిగా సంతోషం అని ఉంటుంది. సంతోషించడం, ప్రతి విషయంలో సంతోషించటం, కలిమిలో సంతోషించటం, లేమిలో సంతోషించటం, ఇది దేవుని బిడ్డలైన వారు నేర్చుకోవాల్సినటువంటిది. ఈరోజు ఉదయకాలం మందు మనం 10వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, క్రీస్తు యేసు ప్రభునందు మాకు మీరు అనుగ్రహించిన అన్ని ప్రివిలేజెస్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యు వాంట్ us to understand how privileged we are in Christ Jesus. క్రీస్తు ప్రభువులో మాకు ఎటువంటి ధన్యత ఉన్నదో మేము అర్థం చేసుకోవాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభువా, మేమందరం కూడా దీనిని అర్థం చేసుకున్నట్లు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రంలో అందరికీ కూడా మరి ఒకసారి మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. లెట్ us read verse 10. 8 నుంచి 10 వరకు కలిపి ఉంటాయి తెలుగు బైబిల్లో. ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. కొరింథియన్ చర్చ్ వీరిని మోసగాళ్ళని అనుకుంటూ ఉన్నారు, లేదంటే వారికి మోసగాండ్రు అని పేరు పెట్టేశారు. లోకం మమ్మల్ని మోసగాండ్రు అన్నప్పటికీ కూడా మేము సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. మేము చాలాసార్లు ఎవరికి మనమంటే ఎవరికి తెలియదు. అయితే మనలో ఉన్న క్రీస్తును మనం ఎప్పుడైతే ఆయన వెలుగును ప్రకాశింపజేస్తామో, లేదంటే క్రీస్తును మన జీవితంలో ఇతరులకు పరిచయం చేయగలుగుతామో, అప్పుడు అందరూ కూడా మనల్ని ఎరిగిన వారు అవుతారు. చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. ప్రతిరోజు కూడా అపోస్తలుడు పౌలుకి హింసలు ఎదురవుతున్నాయి. చనిపోతానేమో అన్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అయినా కూడా క్రీస్తు యేసునందు నేను జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఇది ఒక 2-fold కాంట్రాస్ట్ని మనం చూడగలుగుతాం ఇక్కడ. ద కాంట్రాస్ట్ బిట్వీన్ హ్యావింగ్ అండ్ నాట్ హ్యావింగ్, కలిగి ఉండటం, లేకుండా ఉండటం.
తర్వాత టెంపరరీ థింగ్స్, పర్మనెంట్ థింగ్స్, తాత్కాలికమైనవి, తర్వాత శాశ్వత కాలం ఉండేటువంటివి కలిగి ఉండటం, దానిని జాగ్రత్త పరుచుకోవడాన్ని గురించిన కాంట్రాస్ట్ని చూపిస్తూ ఉన్నాడు. ఈవెన్ దో పీపుల్ కన్సిడర్ అస్ యాజ్ డిసీవర్స్, మేము మోసగాళ్ళమని అనుకుంటున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క సత్యం మాలో ఉంది. మేము తెలియబడిన వారంగా ఉన్నా అందరికీ బాగుగా తెలియబడిన వారంగా ఉంటున్నాము. తెలియబడని వారంగా ఉన్నవారు తెలియబడిన వారంగా ఉంటున్నాము. చనిపోవచ్చు ఉన్నట్లుండి బ్రతుకుచూ ఉన్నాం. శిక్షింపబడినట్లుండి చంపబడిన వారం. అనేకమైన శిక్షలు, ఒకటితో తక్కువ 40 కొరడా దెబ్బలు, అలాగనే బెత్తంతో ఒకటి తక్కువ 40 బెత్తపు దెబ్బలు, ఇలాగా అనేకమైన సార్లు అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దుఃఖపడువారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారు. దుఃఖం ఉంటుంది. ఆ ఫిలిపియన్ చర్చ్కి ఫిలిప్పైలో ఉన్నప్పుడు అక్కడ ఫిలిపియన్ జైలర్ ఉన్నాడు, పట్టుకున్నాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత బొండ వేసి బిగించేశాడు. అయితే అక్కడ పౌలు శీలలు రాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దుఃఖంతో ఉన్నప్పటికీ సంతోషిస్తూ ఉన్నారు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. ఇది వాళ్ళ ప్రొఫైల్ మాత్రమే కాదు, మన ప్రొఫైల్ కూడా. ఎందుకంటే మనం క్రీస్తుకు రాయబారులం అని చెప్తూ ఉన్నాడు 20వ వచనంలో. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకుంటున్నాము. దేవునితో సమాధాన పడితే ఆయన మిమ్మను కూడా ఆయన రాయబారులుగా అపాయింట్ చేస్తాడు. సో క్రీస్తు రాయబారులైనటువంటి వారు క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధులుగా ఆయన ఎజెండాని, ఆయన అథారిటీని, ఆయన పవర్ని, పర్సనల్ పవర్ కాదు, పర్సనల్ ఎజెండా కాదు, పర్సనల్ అథారిటీ కాదు, దేవుడు మనకు డెలిగేట్ చేసిన ఆ పవర్తో, అథారిటీతో, ఎజెండాతో మనం ముందుకు సాగుతూ ఉంటాము. ఏమి లేకపోయినా కూడా మనకు సమస్తము ఉన్నట్లే. ఇది క్రైస్తవుని యొక్క ఆనందం. యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదివితే అక్కడ నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. లెట్ us see 10 నుంచి, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. రిజాయిస్ అండ్ బీ ఎక్సీడింగ్లీ గ్లాడ్. అంటే మనం ఎంజాయ్ చేయాలి. రిజాయిస్ చేయడం అంటే వీ హ్యావ్ టు ఎంజాయ్, అండ్ ఆనందించడం అంటే we must have a bright and cheerful appearance. ఎప్పుడు కూడా మన ముఖాలు వెలిగిపోతున్నట్లుగా, ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రకాశం మనలో కనిపిస్తుంది. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును అని యేసు ప్రభు చెప్పారు. ఈ జాయ్ ఆఫ్ ద స్పిరిట్ ప్రతి దేవుని బిడ్డలో కనిపించాలి. ఇంకా అపోస్తలుడు పౌలు రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, 5:3లో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. శ్రమలయందును అతిశయపడదుము. ఇక్కడ అన్ని కూడా శ్రమలే. అన్ని శ్రమలు లిస్ట్ చేశాడు కదా 6వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి అంతా ఒక లాంగ్ లిస్ట్ రాస్తున్నాడు. అలాగే 11వ అధ్యాయంలో కూడా ఒక పెద్ద లిస్ట్ని రాస్తున్నాడు. అన్ని శ్రమలే. అన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ మాకేం నేర్పిస్తుంది? ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు
పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. సో వి లివ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నిరీక్షణతో మనం బ్రతికే వారంగా ఉంటాం. ఇంకా మనకు 14వ అధ్యాయం 17వ వచనంలోనే రోమీయులకు రాస్తూ 14:17లో అపొస్తలుడు పౌలు అంటాడు, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మనం భోజనానికి పానానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం అంటేనే అది దేవుని రాజ్యం. సో మనందరం కూడా దేవుని రాజ్యంలో భాగస్వాములం, పాలిభాగస్తులం, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచేటువంటి వారం. అందుకని మనం భోజనాలకి పానాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వక నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందిస్తూ ఉండే వారంగా ఉంటాము, అతిశయ్యపడే వారంగా ఉంటాము, దేవుని కొరకు జీవించే వారంగా ఉంటాము. అలాగా ఉన్నప్పుడు ఈ 10వ వచనంలో చెప్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా మన జీవితంలో ఒకవేళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ, అనుభవంగా మనకు తెలిసినప్పటికీ కూడా మనం కదిలించబడినటువంటి వారంగా లేదంటే కదలని వారంగా ఉంటాము. ఓ కొరింథీయులారా, మనల్ని కూడా ఆయన అదే అంటున్నాడు. ఓ క్రైస్తవులారా, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వారులారా, ఆరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు యూ ఓపెన్లీ. మీతో చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మా హృదయం అవర్ హార్ట్ ఈస్ వైడ్ ఓపెన్. మీరు అనుకుంటున్నట్టుగా ఆ కొరింథియన్ చర్చ్లో ఉన్న వారందరూ కూడా వారికి స్వంత ఇష్టాయిష్టాలు ఉన్నాయి. దేవుని చిత్తం గురించి వారు పెద్దగా ఇంపార్టెన్స్ని ఇచ్చేవారు కాదు కానీ వారికి కొన్ని ఇష్టమైన విషయాలు, ఇష్టం కాని విషయాలు, తమ పర్సనల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిలో వారు రెస్ట్రిక్ట్ చేయబడి ఉన్నారు. సంకుచితమైన మనుషులుగా, సంకుచితమైన వారిగా జీవిస్తూ ఉన్నారు. దే వర్ రెస్ట్రిక్టెడ్ బై దేర్ అఫెక్షన్స్. అందుకని వారు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. దే లవ్డ్ ద వరల్డ్ టూ మచ్, దే ఆల్సో లవ్డ్ దెమ్సెల్వ్స్. వారిని వారు ప్రేమించుకుంటున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. వారి యొక్క డిజైర్స్, వారి యొక్క అంబిషన్స్ అన్నీ కూడా చాలా సంకుచితంగా ఉన్నాయి. అందుకే ట్రై టు అండర్స్టాండ్, వీఆర్ నాట్ నారో మైండెడ్, అవర్ హార్ట్స్ ఆర్ వైడ్ ఓపెన్. విశాలపరచబడి ఉన్న హృదయాలు మావి. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు. We don't think about you in the way you are thinking. Narrow mindedness లేదు మాలో, అంత ఓపెన్ మైండెడ్నెస్సే. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. ఒక తండ్రి మాట్లాడుతున్నట్లుగా అపొస్తలుడు పౌలు కొరింథియన్ క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాడు. మేము ఏ విధంగా అయితే ఓపెన్ మైండెడ్గా ఉన్నామో మీరు కూడా అదే విధంగా ఓపెన్ మైండెడ్గా ఉండండి. మీ హృదయాలను విశాలపరచుకోండి, అనగా మీ థింకింగ్ని వైడెన్ చేసుకోండి. మీ డిజైర్స్ అన్నీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మీ కోరికలు, మీ ఉద్దేశాలు, మీ నడవడి, మీ బిహేవియర్ అంతా కూడా ఉండాలి అని అపొస్తలుడు పౌలు వారిని తండ్రిలాగా హెచ్చరిస్తూ ఉన్నాడు. డోంట్ బి నారో మైండెడ్, బీ ఓపెన్ మైండెడ్ అని చెప్తూ ఉన్నాడు. 14వ వచనంలో అన్ఈక్వల్ యోక్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ఈక్వల్ యోక్, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అన్ఈక్వల్ యోక్. యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మీ మీద నా కాడి ఎత్తుకొని 11:29
ప్రయాసపడి 28 నుంచి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మీరు నా కాడి ఎత్తుకోవాలి. అప్పుడు యేసు ప్రభువు ఒక పక్కన ఉంటాడు, మనం ఇంకొక ప్రక్కన ఉంటాము. యోక్ అనగానే కాడంటే ఒక్కరు మాత్రమే మోసేది కాదు, ఒక ప్రక్కన ఒకరు ఉండాలి, ఇంకొక పక్కన ఇంకొకరు ఉండాలి. అందుకే అన్ఈక్వల్ యోక్ని గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండంలో 22:10లో ఎద్దును గాడిదను కలిపి మీరు యోక్ని అనగా కాడి కట్టడానికి వీల్లేదు అని చెప్తాడు. ఎద్దును గాడిదను అన్ఈక్వల్ యోక్ ఇది. అయితే ఇక్కడ అన్ఈక్వల్ యోక్ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉంటే ఇది అన్ఈక్వల్ యోక్. యు హ్యావ్ టు బీ మై పార్ట్నర్ ఇన్ ద యోక్. కాబట్టి మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణంలకు విశ్రాంతి దొరుకును. కొరింథియన్ చర్చ్ మెంబర్స్కి విశ్రాంతి లేదు, ఎందుకంటే దే వర్ అన్ఈక్వల్లీ యోక్డ్. అలాగే ఈ దినాలలో కూడా విశ్వాసులైన వారికి సమాధానం లేకపోవడం, విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే దే ఆర్ అన్ఈక్వల్లీ యోక్డ్. దే ఆర్ యోక్డ్ ఆన్ వన్ సైడ్ with Christ Jesus and the other side there is world. ఈ లోక సంబంధమైన విషయాలన్నింటినీ కూడా మన భుజాల మీద మోసుకుంటూ ఉన్నాం. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. దేవుని యొక్క కాడి సులువుగా ఉంటుంది, మనకేమో అది భారంగా కనిపిస్తుంది. ఎందుకు భారంగా కనిపిస్తుంది అంటే వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఇన్ ద లార్డ్. సంతోషించి ఆనందించుడి, అండ్ ఎంజాయ్ చేయండి, బీ ఆఫ్ అ చీర్ఫుల్ అపియరెన్స్ అని, సంతోషించండి ఆనందించండి అని మత్తయి సువార్త 5:10 నుంచి 12 వరకు యేసు ప్రభు చెప్పిన రీతిలో మనం సంతోషించలేకపోతున్నాము. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మయందలి ఆనందం అన్న సంగతిని మర్చిపోతూ ఉన్నాము. అందుకని ఆయన కాడి సులువుగా కాకుండా భారంగా ఉంటుంది, ఆయన భారం తేలిగ్గా ఉంటుంది అని అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ యోక్డ్ విత్ క్రైస్ట్ జీసస్, యేసు ప్రభువుతో మీరు జోడిగా ఉన్నట్లయితే ఇటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మీరు ఇంపార్టెన్స్ని ఇవ్వరు, మీకు మీరు ఇంపార్టెన్స్ని ఇవ్వరు. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్న అనుభవంలోనికి వస్తారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో చెప్తూ ఉన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. అది ఆ ప్రార్థనలో ఒక లైన్ ఏంటంటే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని అంటాం కదా. ఇప్పుడు ఒక అవిశ్వాసితో మనం జోడుగా ఉండి, అంటే శోధనను మన కాడి క్రిందనే ఉన్నాము. ఒకవైపున మనం ఉంటున్నాం, ఇంకొక వైపున ఆ శోధనలు క్రియేట్ చేసే అవిశ్వాసితో జోడీగా ఉంటూ ఉన్నాం. అప్పుడేమవుతుంది, మనం చేసే ప్రార్థన ఉంటుంది, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించడం. అంటే దుష్టుడు ఈ అవిశ్వాసిలో ఉన్నాడు. ఈ అవిశ్వాసతో జోడుగా ఉండి మమ్మల్ని సాతాను శోధన నుంచి లేదంటే శోధన నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రయోజనం ఎక్కడి నుంచి వస్తుంది? దే విల్ ఇన్ఫ్లుయెన్స్ us. ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది ఇష్యూ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడటానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అపోస్తలుడు పౌలు యు షుడ్ నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని చెప్తూ ఉన్నాడు. సో ఆయన ఏమంటాడంటే, మనం ఈ లోక సంబంధమైన వారితో ఎప్పుడు కూడా జోడీగా ఉండకూడదు. ఎందుకంటే వారు మనల్ని పాడు చేసేటువంటి వారిగా ఉంటారు, వారు మనలను చెడగొట్టే వారిగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు.
సో ఇష్యూ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వారిని మనం వారితో పాటు జోడిగా ఉండి మనం వారితో పాటు కలిసి ఉండి దేవుని కోసం జీవిస్తున్నామని మనం ఏ విధంగా అంటామో అలా కుదరదు కదా. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతటిని కూడా అది పాడు చేస్తుంది కదా అని 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. జారులతో సాంగత్యం చేయవద్దు అని నా పత్రికలో రాశాను. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదు అని మీకు రాస్తున్నాను అని అంటున్నాడు. సో అన్ఈక్వల్ యోక్ అంటే లోబులు, జారులు, తర్వాత దోచుకునేవారు, విగ్రహారాధకులు, వీరందరితో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయకూడదని కాదు. వారితో మనం యోక్ని కలిగి ఉండకూడదు. అంటే వారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే వారి దగ్గర నుంచి మనం సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో you have to be very careful with whom you are yoked అనేది అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? రైచియస్నెస్ కి లాలెస్నెస్ కి ఏమి కూడా సాంగత్యం ఉండదు కదా. వెలుగునకు చీకటితో ఏమి పోతు? సో లైట్కిను డార్క్నెస్కి ఏమాత్రం కూడా పొత్తు కుదరదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం అని అంటూ ఉన్నాడు. సో ఈ బిలాయల్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఏ హీబ్రూ వర్డ్ ఫర్ వర్త్లెస్నెస్ అంటే వ్యర్థత, మరియు బయలు అని అంటాం కదా, పేగన్ గాడ్. ఆ పేగన్ గాడ్ బయలు, తర్వాత ఈ వర్త్లెస్నెస్ వ్యర్థత రెండు కలిపితే ఏ మాట అయితే ఉంటుందో ఆ మాటకి బెలియాలు అని అర్థం వస్తుంది. లేదంటే బెలియాలు అనే మాటకు ఈ అర్థం వస్తుంది, వ్యర్థత మరియు బయలు. సో ఆ వ్యర్థమైనటువంటి వారితో దేవునికి అనగా క్రీస్తు నాకు ఏమీ సంబంధం లేదు. క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వాడు ప్రయోజకునిగా ఉంటాడు. క్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయనతో నడుస్తున్నవాడు పరిశుద్ధంగా ఉంటాడు. అందరితో కూడా కలిసిపోకుండా తన యొక్క ఉనికిని కాపాడుకునేవానిగా ఉంటాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయం అంటే పరిశుద్ధమైన ఆలయం. అందులో విగ్రహాలు ఉండటానికి ఏమాత్రము కూడా వీలు లేదు. కనుక దానికిను దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏమీ పొందికుండదు. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. కనుక దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి, ఆయన మనలో సంచరిస్తున్నాడు కాబట్టి, అందుకే ఇక్కడ లెవీయ కాండంలో నుంచి, యెషయా గ్రంథంలో నుంచి, ఎజ్రా గ్రంథంలో నుంచి, ఎహెస్కేల్ గ్రంథంలో నుంచి మాటలను అపోస్తలుడు పౌలు కోట్ చేస్తూ ఉన్నాడు. లెవీ కాండంలో నుంచి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు అని అంటున్నాడు. అలాగే ఇదే మాట ఎహెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 26 నుంచి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. ఆయన మనతో ఈ సమాధానార్థమైన నిబంధనను చేశాడు. అది మనకును దేవునికి నిత్య నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యం ఉంచెదను.
నా మందిరం వారికి పైగా ఉండును, నేను వారికి వారి దేవుడునయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుంటారు. సో ఇలాగూ అన్యజనులు మన గురించి ప్రత్యేకమైన వారని, పరిశుద్ధులైన వారని, దేవుడు వారి మధ్యన సంచరించేటువంటి జనాంగం అని, దేవుడు వారికి తోడుగా ఉన్న జనాంగం అని, దేవుడు వారితో నిబంధన చేసిన జనాంగమని అన్యులు గుర్తించాలి. అంటే మనలను దేవుడు సెపరేట్ చేసి ఉంచింది. అందుకనే మన జాబ్ ఏంటంటే we have to be transformed, and we must be able to transform the whole cosmos. ఈ జగత్నంతటిని, ఈ వ్యవస్థనంతటిని, ఈ విశ్వమంతటిని దేవుని కొరకు రెడీమ్ చేయగలిగిన వారంగా ఉండాలి. ఆయన రాయబారులంగా మనం అపాయింట్ చేయబడ్డాం గనక. సో ఆయన మనలో నివసించి సంచరిస్తాడు, మనకు దేవుడిగా ఉంటాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, అంటే ఈ లోక సంబంధమైన వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. బీ సెపరేటెడ్ బై యువర్ సెల్వ్స్. ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ కొరింథియన్ చర్చ్ మెంబర్స్ విగ్రహాలకు బలి ఇచ్చిన దానిని తింటూ ఉన్నారు, మరలా ప్రభు బల్లలో పాల్గొంపులు పొందుతూ ఉన్నారు. ఈ రెండు కూడా చేస్తూ ఉండటానికి అది ఎలా కుదురుతుంది? 10వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాస్తూ, కాబట్టి 14వ వచనం, ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడుతున్నాను. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనందరం ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనం ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంలో పాలివారు కారా? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పిస్తున్నారు. మీరు ప్రభు బలలో పాల్గొంపులు పొందుతూ మీరు దయ్యములతో పాలివారొకట నాకు ఇష్టం లేదు. ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా మీరు త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాల్గొంపులు పొందనేరరు అని చెప్తున్నాడు చాలా క్లియర్గా. సో అపవిత్రమైన దానిని ముట్టుకోకూడదు అని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇటువంటి గొప్ప కాలింగ్ లేదంటే పిలుపు కలిగిన మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటూ, లోకాన్ని ప్రేమించుకుంటూ, మీకున్న ఎఫెక్షన్స్తో రెస్ట్రిక్టెడ్గా, నేరో మైండెడ్గా, సంకుచితమైన మనస్సు కలిగిన వారిగా ఎలా జీవిస్తారు? మీ హృదయాలను విశాలపరచుకోండి. మేమే విధంగా విశాలమైన హృదయం కలిగిన వారంగా ఉంచున్నామో అలాగా మీరు కూడా మీ హృదయాలను విశాలపరచుకోండి అని అపోస్తలుడు పౌలు ఈ ఉదయకాలమందు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. సో మన హృదయాలను విశాలపరచుకొని దేవుని యొక్క ప్రివిలేజ్డ్ చిల్డ్రన్గా, దేవుని యొక్క ప్రజలంగా మనం ఈ లోకంతో ఏమాత్రము పొత్తు లేదన్నది గ్రహించి, శరీరానికి ఆత్మకు ఏమాత్రము కూడా పొత్తు లేదన్న సంగతిని గ్రహించి, ఆత్మ విషయంలో మనం సరి అయిన వారంగా కనిపించుటకు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపునకు లోబడే వారంగా ఉండుటకు, ఆత్మయందు ఆనందం కలిగి ఉండుటకు దేవుడు మనకు
సహాయం చేయాలి అంటే మనం వీటన్నింటినీ కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసింది, ఈ ఎంటైర్ కాస్మస్ని ట్రాన్స్ఫార్మ్ చేసే కార్యక్రమంలో నీవు పాలిభాగస్తురాలిగా ఉండాలని. సో ఇటువంటి ఒక గొప్ప మినిస్ట్రీ ఆర్ గొప్ప జాబ్ని, ఉద్యోగాన్ని, లేదంటే పరిచర్యను, అంబాసిడర్ యొక్క ఉద్యోగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారంగా, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారంగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మేము మీకు రాయబారులంగా ఈ ఎంటైర్ యూనివర్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో మేము మీకు తోడ్పాడే వారంగా, జతపని వారంగా ఉండాలని మీరు మమ్మలను రక్షించారు. ప్రభువా, మేమైతే ఈ లోకంతో పొత్తు కావాలనుకుంటున్నాం, చీకటితో పొత్తు కావాలనుకుంటున్నాం, అవిశ్వాసులతో పొత్తు కావాలనుకుంటున్నాం, బెలియాలతో పొత్తు కావాలనుకుంటున్నాం. కానీ పరిశుద్ధులంగా జీవించాలి, వెలుగుమయంగా జీవించాలి, పరిశుద్ధాత్మని అందలి ఆనందం కలవారిగా జీవించాలి, క్రీస్తు వారిగా జీవించాలి అనే దానిని అనేకమైన సార్లు విస్మరిస్తున్నాం. మమ్మలను క్షమించండి. మా హృదయములను విశాలపరచుకొనుటకు, మీ వాక్యము ద్వారా మేము ప్రేరేపించబడుటకు, పరిశుద్ధాత్మని నడిపింపునకు లోబడుటకు మాకందరికీ సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మును ఆత్మీయంగా ఆశీర్వదించి మీ హృదయములను విశాలపరుచుకునే ప్రక్రియను ఈ దినం నుంచే ప్రారంభించడానికి సహాయం చేయును గాక.